ఆఫీసర్స్తో పాటు ప్రజాప్రతినిధులను కూడా మరి నిలదీయడం మనం కళ్ళారా నిన్న చూశాం. సోషల్ మీడియా ద్వారా కూడా మరి అనేక టీవీల ద్వారా అనేక పేపర్ల ద్వారా చూశాం అందరం కూడా. మరి ప్రభుత్వము ఘోరంగా విఫలమైంది, ప్రభుత్వము ఘోరంగా వైఫల్యం చెందింది. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ యొక్క ఆలోచన విధానం పూర్తిగా ప్రజా వ్యతిరేకంగా ఉంది, ప్రజాపాలన కాదు ప్రజా వ్యతిరేక పాలన ఉందని చెప్పి డే 1 నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం. మీరు సరైన పద్ధతిలో ప్రభుత్వాన్ని నడిపెట్టలేదు, మీరు చక్కదిద్దుకోవాలని చెప్పి బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా చాలా సందర్భాల్లో మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది. కానీ ఏ రోజు కూడా ఏ మాట కూడా పట్టించుకోకుండా తమ యొక్క మొండి వైఖరితోని మాకు అన్నీ తెలుసు, మేము బాగా చేస్తున్నామని చెప్పక వాళ్ళతో వాళ్ళు ఊహించుకొని ముందుకు వెళ్ళి ప్రజల నుంచి చివాట్లు మరి తిట్లు ఏ రకంగా తింటున్నారో మనం స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిన్న మరొకసారి రుజువైంది, ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందుతుంది, విఫలం చెందుతుంది. ప్రజలకి సరైన పరిపాలన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇవ్వలేకపోతుందని చెప్పేసి మరి సుస్పష్టంగా మరి నిన్న మరొకసారి రుజువైందని చెప్పడానికి నేను ఎలాంటి మరి సందేహం వ్యక్తం చేయట్లేదు. మరి వారి యొక్క కమిట్మెంటు, వారి యొక్క సీరియస్నెస్ ఎక్కడ కూడా కనపడలేదు. మరి నిజంగానే మరి గ్రామ సభల ద్వారా వారు చేసిన ప్రకటన ఒకటి, నిన్న ప్రజలు నిలదీయంగానే మాట మార్చే ధోరణి ఒకటి. అధికారులని బలిపశువులు చేసిన రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు నిజంగానే గ్రామ సభల పైన తమ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని చిత్తశుద్ధి ఉంటే ఏ ఒక్క మంత్రి అయినా, ఇంతమంది మంత్రులు ఉన్నారు, ఏ ఒక్క మంత్రి అయినా ఈ గ్రామ సభలకు ఇక్కడ హాజరైనరా? నిన్ను సూటి ప్రశ్న ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ని, మంత్రులను అడుగుతా ఉన్నా, ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ నుండి అడుగుతా ఉన్నాం. ఏ ఒక్క మంత్రి అయినా నిన్నొక్క గ్రామ సభలనైనా హాజరై ఏ రకంగా జరుగుతుందో చూసినారా? ప్రజల యొక్క బాగోగులు, ప్రజల యొక్క సమస్యలు, ప్రజలు పడుతున్న బాధని వినే ప్రయత్నం చేసినారా? ఇక్కడనే వారి యొక్క సీరియస్నెస్, వారి యొక్క కమిట్మెంట్, వారి యొక్క చిత్తశుద్ధి ఏ పార్టీదో స్పష్టంగా అర్థమవుతోంది. ఈరోజు ముఖ్యమంత్రి గారేమో రాజభోగాలు అనుభవించడానికి విదేశీ పర్యటన చేస్తూ ఉంటే, ఇక్కడున్న మంత్రులేమో మరి విహారయాత్రలకి, తమ నాయకుడు రాహుల్ గాంధీ చుట్టూ ప్రదక్షిణలకే వారికి సమయం సరిపోతలేదు. ఇంత గ్రామ సభలని ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి ప్రజలకి మేము బాగు చేస్తామని చెప్పి, మీకు ఏదో ఉద్ధరిస్తామని చెప్పి మరి నిన్న పాలనని మొత్తం గాలికి వదిలేసినని చెప్పడానికి ఒక సాక్ష్యం మేము డే 1 నుంచి చెప్తా ఉన్నాం. వీరు పాలనని గాలికి వదిలేస్తున్నారు, వీరు సరైన పద్ధతిలో పోవట్లేదు. చక్కగా ఈ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తూ ముందుకు పోతూ ఉంటే, దీన్ని కుక్కలు చింపిన విస్తరాకులాగా తయారు చేసే నిర్ణయాలు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క మాటలు, వారి యొక్క వ్యవహారం పదే పదే మేము ఎత్తి చూపుతూనే ఉన్నాం. మరి నిన్నటితో చాలా అంటే చాలా రుజువైనది. ఎలా అయిపోయిందంటే గాలికి తిరిగే నాయకులకి వాస్తవాలు ఏం తెలుస్తాయి, గ్రౌండ్ రియాలిటీ ఏం తెలుస్తుంది? గాలిలో విహారం చేసుకుని తిరిగే నాయకులకి గ్రౌండ్ రియాలిటీ ఏం తెలుస్తుంది? వీళ్ళంతా గాలి నాయకులుగా ఈరోజు ఉన్నారు, అవతారం ఎత్తినారు, గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి చాలా స్పష్టంగా ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వం విఫలం చెందింది, వైఫల్యం చెందింది, ప్రజలన్నీ మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది, ప్రజలని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంది. వారు అమలు కాని హామీలు ఇచ్చి వాటి నుంచి ఎలా బయటపడాలనే ప్రయత్నంలో భాగంగానే నిన్న